ఏంటంటే హీరో కంట్రోల్‌లో కూడా ఉండని తప్పులేంటి? అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇప్పుడేం మార్చుకున్నారు? అప్పటికి, ఇప్పటికి ఏం మారింది? అంటే హీరో కంట్రోల్‌లో అంటే అన్నదేంటంటే యూజువల్లీ ఏంటంటే మనం కొన్ని కపుల్ ఆఫ్ ఫ్లాప్స్ వచ్చాక థింగ్స్ మన కంట్రోల్‌లో ఉండటం అనేది ఇంకా తగ్గుతూ వస్తది సినిమాల్లో. ఆబ్వియస్‌లీ సక్సెస్‌లో ఉంటే ఎక్కువ గ్రిప్ పెరుగుద్ది. ఫెయిల్యూర్స్‌లో ఉంటే కొంచెం గ్రిప్ తగ్గుద్ది. అలాంటిది ఇప్పుడు మోర్ కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నారు మీరు. అప్పుడు కొంచెం లెస్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారంటున్నారు. అంటే ఏమో సార్ మీరు నాది ఎప్పుడు చూసినా సార్ కంటెంట్ ఒకవేళ కొంచెం అటు ఇటు ఉంటే నేనే ధైర్యంగా మాట్లాడలేకపోయాను సార్. ఏదన్నా ఉన్నా ఎందుకంటే ఎప్పుడు ఆ భయం ఉంటది సార్. మంచి సినిమా డెలివర్ చేస్తేనే మనం కాన్ఫిడెంట్‌గా మాట్లాడాలి. సినిమాని ఆడియన్స్‌కి రమ్మనాలి అనే థింగ్ అది. మీరు అడిగిన క్వెషన్‌కి హీరో చేతిలో లేకపోవడం ఏంటి అన్నది అదేం అంటే ఇప్పుడు ఒక కథ విన్నప్పుడు ఒకలా ఉంటది సార్. అంటే ఇప్పుడు డైరెక్టర్ గారు గాని, లేకపోతే విజన్ ఇలా తీద్దాం అనుకున్నది ఒక డిస్కషన్ ఉంటది. అక్కడికెళ్ళినప్పుడు ఇంకోలా, ఎళ్ళినప్పుడు ఏదైనా ఇంకోలా ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఫైట్ సీన్స్ ఉన్నాయనుకోండి సార్. ఇలా చేద్దాం, అలా చేద్దామన్నప్పుడు నాకు అర్థమైపోయేది మన రియాలిటీ ఇది గాదు. మనం ఇంత కాదు కొంచెం ఈ సీన్‌కి ఇది అని. ఎక్కడో కొంచెం డిస్కషన్ అటు ఇటు అయినప్పుడు ఏమైపోయేదంటే నా ఫేస్‌లో తెలిసిపోయేది. సో, ఓకే. అది అది నాకు నేను తర్వాత బ్యాక్ టు బ్యాక్ చేసేయడం వల్ల మార్నింగ్ ఒక సినిమా, ఈవినింగ్ ఒక సినిమా ఇలా అప్పుడు చేసిన సినారియోలో నేను కరెక్ట్ చేసుకోవడానికి గూడా ఆ సినిమాలో నేను స్క్రీన్ పైన చూస్తే నా తప్పులు తెలిసిపోయేటియి. కరెక్ట్ చేసుకునేలోపు వేరే సినిమాలో గూడా ఉండిపోయేటివి సార్. కొంచెం అది నా తప్పే. నేను కొంచెం ఆలోచించుండాల్సింది. ఇంకా కొంచెం తెలీలే అప్పుడు నాకు. వచ్చాను, చేశాను కొంచెం అలాగే ఉంటది గదా! అనుకోని చేశాను. నా తప్పులన్నీ నేను రియలైజ్ అయ్యాను. ఇట్స్ ప్యూర్‌లీ మై స్మాల్ మిస్టేక్ సార్. ఇది ఎవరిది కాదు నాది. సో, ఖచ్చితంగా అవి కొంచెం కరెక్ట్ చేసుకొని ఇక నుంచి అన్నీ జాగ్రత్త పడతాననుకుంటున్నాను సార్. చాలా తక్కువ మంది హీరోలు ఓపెన్‌గా తప్పులు చేశామని ఒప్పుకుంటారు. హోప్‌ఫుల్లీ అయన్నీ కరెక్ట్ చేసుకొని మీరు మంచి హిట్‌లు కొడతారని కోరుకుంటున్నాను. సార్ ఆల్ తప్పకుండా ది సార్. బెస్ట్. మీ అందరికీ నా నుంచి ఈ 'కా' అనే సినిమా దగ్గర నుంచి ఒప్పుకున్న ప్రతి ఒక్క స్క్రిప్ట్ సార్ నా నుంచి మీకు చాలా బాగా నచ్చుతది. ఆ జాగ్రత్తలన్నీ తీసుకున్న తర్వాతే ఈ సినిమా ఎవరికీ ఓపెనింగ్ ఫంక్షన్ గాని, ఎక్కడ అనౌన్స్‌మెంట్ ఇవ్వబడానికి ఓన్లీ అదే రీజన్ సార్. ఫస్ట్ నేను సినిమా చూసుకున్న తర్వాతే ఈ సినిమాని అనౌన్స్ చేద్దాం. అంతవరకు అనౌన్స్‌మెంట్ కూడా వద్దు అని చెప్పి నేను కాపీ రెడీ చేసుకున్న తర్వాతే అనౌన్స్ చేశాను సార్. కిరణ్ గారు